అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చెప్పే కథలు. ఇవాళ నేను నిజ జీవితంలో జరిగిన ఒక కథ చెప్తున్నాను. ఈ కథకి నేను ఒక పేరు అనుకున్నాను. ఈ కథకి ఏ పేరు పెడితే బాగుంటుందో కామెంట్స్లో పెట్టండి. ఈ కథకి ఏ పేరైతే బాగుంటుందో నేను కామెంట్స్ చూశాక ఏది కథకి చక్కగా ఉంటుందో అదే పెడతాను. అనగనగా రామాపురం అనే ఊరు ఉందన్నమాట. ఆ ఊర్లో నారాయణ, లక్ష్మి అనే భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి 3 మగపిల్లలు, 4 ఆడపిల్లలన్నమాట. 3 మగపిల్లల పేర్లు రాజా, కృష్ణ, శివ. ఆడపిల్లల పేర్లు రత్న, లత, గీతిక, శోభిత. నారాయణకి తన తాత ముత్తాతల ఆస్తి చాలా ఉంది. తన తాత ముత్తాతలు ఇచ్చిన దానితో ఇంకా తాను కమిషన్ ఏజెంట్లా పనిచేస్తూ డబ్బుని సంపాదించి కుటుంబాన్ని పోషించేవాడు. నారాయణకి ఒక తమ్ముడు. తన తమ్ముడికి కూడా వివాహం అయింది. తన తమ్ముడికి కూడా పిల్లలు ఉన్నారు. తన తమ్ముడికి 2 కుమారులు, 3 ఆడపిల్లలు. నారాయణ తన తమ్ముడు ఉమ్మడి కుటుంబం, అంటే కలిసి ఉండేవాళ్ళు అందరూ. కొంతకాలం అయ్యాక నారాయణ తన పిల్లలని బడికి పంపేవారు. నారాయణ కలిగినవాడు కాబట్టి తన పిల్లలని చాలా గారాబంగా పెంచాడు. వాళ్ళు అడిగిందల్లా కొనిచ్చేవాడుని. నారాయణ భార్య లక్ష్మి తనకి ముచ్చట పెట్టడం అంటే చాలా ఇష్టం. తను వాడలో ముచ్చట పెట్టి తర్వాత ఇంటి పని చూసుకునేది. తను చాలా అందంగా ఉండేది. నారాయణ భార్య నారాయణ తమ్ముడి భార్య ఇంట్లో పిల్లలకి వండడం అవన్నీ చేసేవారు. పిల్లల్ని బడికి పంపించడం చూసుకునేవారు. నారాయణ కమిషన్ ఏజెంట్ కదా, ఆ వచ్చిన డబ్బుతో కుటుంబం గడిచేది. తాత ముత్తాతల ఆస్తి కూడా అదని చెప్పుకున్నాం కదా. అందరూ కలిసి చాలా ఆనందంగా ఉండేవారు. ఇంట్లో పని వాళ్ళు కూడా ఉండేవారు సహాయానికి. ఎందుకంటే చాలా పెద్ద కుటుంబం కదా, అందుకని సహాయం కోసం భార్యకి పని వాళ్ళని కూడా పెట్టాడు నారాయణ. నారాయణ వాళ్ళ అమ్మ కూడా సహాయం చేసేది పిల్లల్ని పెంచడంలో. ఇలా కొంతకాలం గడిచాక ఇప్పుడు నారాయణ కొడుకు, 3వ కొడుకు అంటే శివ ఉన్నాడు కదా. మొదటి కొడుకు రాజు, 2వ కొడుకు కృష్ణ, 3వ కొడుకు శివ. శివ ఇప్పుడు 3వ తరగతి చదువుతున్నాడు. ఒకరోజు తన అన్న అయిన కృష్ణతో మొదటి అన్న రాజు, 2వ అన్న కృష్ణ, శివ పిప్పర్మెంట్లు కొనుక్కుందామని అనుకున్నాడనమాట. అయితే ఒకరోజు శివ అన్న కృష్ణ పిప్పర్మెంట్లు కొనుక్కుందామని వెళ్తున్నాడు. అది చూసిన శివ తన అన్నతో వెళ్దామని బయలుదేరాడు. తన అన్న వెంట పరిగెడుతూ ఉన్నాడు. వాళ్ళ అన్న ఒక గ్లాసు పట్టుకొని రోడ్డు దాటుతూ ఉన్నాడే. శివ 3 ఏళ్ల అబ్బాయి. అతనికి రోడ్డు దాటడం రాకపోయినా తన అన్న వెంట వెళ్తూ ఉన్నాడు. తన అన్న వెళ్ళినప్పుడు తన అన్న వెనకాలే వెళ్ళాలని అనుకున్నాడు. కానీ 3 ఏళ్ల అబ్బాయికి రోడ్డు దాటడం తెలియదు కదా. అప్పుడు అతను రోడ్డు మీద ఏమొస్తుందో చూసుకోకుండా అలా పరిగెడుతూ ఉన్నాడు వాళ్ళ అన్న వెంట. అప్పుడు ఒక బస్సు వచ్చి ఈ 3 ఏళ్ల అబ్బాయి అయిన శివ కాలు మీదకి ఎక్కిందనమాట. అప్పుడు చాలా జనం వచ్చారు. ఈ అబ్బాయి చుట్టుముట్టారు. శివ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాడు. శివకి తొడ మీదికి టైర్ ఎక్కిందనమాట. బస్సు టైర్ ఎక్కింది. అప్పుడు వాళ్ళ అన్న పరిగెడుతూ వెనుకకే వచ్చాడు చూద్దామని తన తమ్ముడికి ఏమైంది అని. అప్పటికే జనమంతా చుట్టుముట్టి ఉన్నారు. ఇంటికి వెళ్లి వాళ్ళ అన్న జరిగింది చెప్పాడు తన తల్లితోటి. అప్పుడు ఇంట్ల కోసం వాళ్ళ అన్న ఒక గ్లాసు పట్టుకొని వచ్చాడు కదా. అందులోకి శివ చర్మం ఉంటుంది కదా, అది ఆ గ్లాసులో వేసి డాక్టర్ అతికిస్తాడేమో అని అది పట్టుకొని వెళ్లారనమాట. ఇప్పుడు శివాని ఆసుపత్రిలో చేర్చారు. శివకి ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. శివకి వైద్యులు ఆపరేషన్ చేశారు. అతను వారం రోజులు స్పృహలోకి రాలేదు. అంటే కళ్ళు మూసుకొని మనం నిద్రలో ఉంటే ఎలా ఉంటామో అలా ఉన్నాడనమాట. తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు బాబుకి ఎలా ఉంటుందో అని. కానీ మంచిగా అవుతుందని డాక్టర్లు చెప్పారు. శివ వాళ్ళమ్మ శివ దగ్గరే ఉంది.
శివని చూసుకుంటూ ఉంది ఆసుపత్రిలో. వారం రోజుల తర్వాత శివకి స్పృహ వచ్చింది. అప్పుడు అందరూ సంతోషపడ్డారు. నారాయణ, లక్ష్మి, శివ అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ చాలా సంతోషపడ్డారు. నారాయణకి తెలిసిన వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యుడికి వెండి సబ్బు పెట్ట బహుమతిగా ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత శివని డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రిలో నుంచి ఇంటికి వెళ్ళారు శివ, నారాయణ, లక్ష్మి. కొన్ని నెలల తర్వాత బడికి వెళ్ళడం మొదలుపెట్టాడు శివ. బడికి వెళ్ళాక శివ స్నేహితులు, ఉపాధ్యాయులు అంటే టీచర్స్ అన్నమాట, నీకెలా ఉంది ఇప్పుడు, తగ్గిందా అని అందరూ శివాని అడిగారు. శివ అన్నాడు, నాకు ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పాడు. కానీ శివ ఇదివరకులాగా మామూలుగా చక్లం ముక్లం వేసుకొని కూర్చోలేకపోతున్నాడు. ఇదివరకులాగా మామూలుగా పరిగెత్తలేకపోతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు కాలుతోటి. ఎందుకంటే శివకి ఎక్కడైతే గాయమైందో పక్క తొడ నుంచి తోలుని తీసి ఇటు అతికించారన్నమాట. సర్జరీ చేశారు శివాకి. జాగ్రత్తగా ఉండాలి కదా. ఇలా రోజులు గడుస్తున్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.